మార్చి 28, 2025న విడుదలైన టాలీవుడ్ మూవీ రాబిన్ హుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ శ్రీలీల జంటగా నటించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందింది. ఈ సినిమా ఒక ఆధునిక రాబిన్ హుడ్ కథను ఆధారంగా తీసుకుని హాస్యం, యాక్షన్, రొమాన్స్ తో కూడిన వినోదాన్ని అందించే ప్రయత్నంతో తీశారు. అయితే విడుదలైన తర్వాత ఈ సినిమాపై మిక్స్డ్ రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. కొందరు దీనిని రొటీన్ కామెడీ సినిమా ఒకసారి చూడొచ్చు అంటుంటే, మరికొందరు కథనం, యాక్టింగ్, డైరెక్షన్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా కథ రామ్ అనే దొంగ చుట్టూ తిరుగుతుంది. అతను ధనవంతుల నుంచి దొంగలించి పేదలకు సహాయం చేసే ఆధునిక రాబిన్ హుడ్ గా మారతాడు. అయితే విధి వల్ల అతను నీరా అనే అమ్మాయికి రక్షకుడిగా మారతాడు. ఈ ప్రయాణంలో యాక్షన్, కామెడీ ట్విస్టులు ఉంటాయి. సినిమా మొదటి భాగంలో వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్లతో కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయని ట్విట్టర్ రివ్యూలలో ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. నితిన్ యాక్షన్ సన్నివేశాల్లో బాగా రాణించాడని, శ్రీలీల కూడా తన పాత్రలో ప్రభావం చూపించిందని అంటూ ఉన్నారు. డేవిడ్ వార్నర్ క్యామియో కూడా అభిమానులను ఆకర్షించింది. సినిమా సెకండ్ హాఫ్ కొంత నిరాశకరంగా సాగిందని విమర్శలు వస్తూ ఉన్నాయి. కథనం బలహీనంగా ఉండటం, లాజిక్ లేని సన్నివేశాలు, తొందరపాటు క్లైమాక్స్ వంటివి ప్రేక్షకులను నిరాశపరిచినట్లుగా టాక్ వినిపిస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం కొన్ని చోట్ల ఆకట్టుకున్నా కూడా పాటలు పెద్దగా ప్రభావం చూపలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, కోటి ఎడిటింగ్ సినిమాకు బలం చేకూర్చినప్పటికీ కూడా స్క్రీన్ ప్లేలో స్పష్టత లేకపోవడం ఒక లోపంగా కనిపించిందని అంటూ ఉన్నారు. ఇలా సోషల్ మీడియాలో రాబిన్ హుడ్ గురించి విభిన్న అభిప్రాయాలు వెలువెత్తుతూ ఉన్నాయి. కొందరు దీనిని లైట్ తీసుకుని సరదాగా నవ్వుకుని వచ్చేయడమే అంటూ ఉన్నారు. మరికొందరేమో వెంకీ కుడుముల అనుకున్న స్థాయిలో తీయలేదు అంటూ ఉన్నారు. ఎక్కడో ఆయన మార్క్ లోపించింది అంటూ ఉన్నారు. భీష్మ వంటి మంచి విజయం నితిన్ ఖాతాలో ఉంది. దాన్ని మించి ఉంటుంది అనుకున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయిందని కొందరు విశ్లేషించారు. మొత్తంగా రాబిన్ హుడ్ ఒక సో కామెడీ యాక్షన్ సినిమాగా నిలుస్తోంది. టైం పాస్ కోసం చూడవచ్చు అంటూ ఉన్నారు. కానీ బలమైన కథనం, లోతైన భావోద్వేగాలు కోరుకునే వారికి మాత్రం ఈ మూవీ డిసప్పాయింట్ కలిగిస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇదంతా తొలి రివ్యూలు మాత్రమే. అసలు టాక్ తెలియడానికి 1-2 రోజులు పడుతుందని కొందరు అంటూ ఉన్నారు.